హలో! అందరికి నమస్తే అండి. నేను మా మేడం స్వప్న గారి దగ్గరికి నా ఫేస్ మీద పిగ్మెంటేషన్ అండ్ కొంచెం ఎక్కువ ఎండలో తిరగడం, వర్క్ గుంటూరు నుంచి విజయవాడ తిరగడం వల్ల బాగా ట్యాన్ అయిపోయి, కాస్త గ్లో వస్తే బాగుండు అన్న సిచ్యుయేషన్ లో వచ్చి ఈ రోజు ఇంకా నేను అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్స్ నేను చూశాను. మేడం సజెషన్స్, సలహాలు, సూచనలతోటి ఆవిడ ఎలా చెప్తే అలా నేను ఫాలో అవడం వల్ల ఈ రోజున నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రిజల్ట్స్ నేను తీసుకోగలిగాను మేడం దగ్గర నుంచి. లాస్ట్ 3 months కూడా నేను గవర్నమెంట్ ఇంజనీర్ అండి. బయట ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఫీల్డ్ వెళ్తాం. ఫీల్డ్ లో ఇంకా మీ అందరికీ తెలిసిందే, మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతాము. ఎక్స్పోజ్ అయిన తర్వాత మనం తిరిగి అలాగా రావాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అనుకునేదాన్ని. కానీ మేడం ఇచ్చే సూచనలు, సలహాలు, మనం ఎలా ఏ టైంలో ఏదేది ఎలా వాడాలి అవన్నీ ఫాలో అవడం వల్ల నేను ట్యాన్ అయినా మళ్ళీ విత్ ఇన్ 1 week లో నేను ఎలా అయితే అనుకున్నానో అంతకంటే ఎక్కువ రిజల్ట్స్ తోటి చక్కగా వచ్చాను. ఇప్పుడు ఈ గుంటూరు నుంచి నన్ను ట్రాన్స్ఫర్ లిస్ట్ లో ఉంటాము ప్రతి సంవత్సరం అందరం కూడాను. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేస్తే మా బాబు చదువుకంటే కూడా మేడం వదిలి వెళ్ళాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ని ఇంకొక దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇలాగా.